ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే కేరళ ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులు ముఖ్య నేతలు కూడా హాజరైన ఒక దృశ్యాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇసుక ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సాగు భూముల్ని 3 రకాలుగా ప్రభుత్వం విభజించింది. సో విలువ సవరణలు కూడా చేసింది. సో ఎకరా ప్రభుత్వ భూమి విలువ 1,75,000 నుంచి 2,75,000కు. సో ఓఆర్ఆర్ లోపల కనిష్టంగా 15 లక్షలు, అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకి 6,000 రూపాయలను కూడా వరించింది. ఇక ఈ నెల 28 నుంచే ఈ సన్నాహాలు కూడా అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇసుక నీట్ లీక్ కేసులో మరో అరెస్ట్. లాతూర్లో కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడిని అదుపులోకి తీసుకున్న సిబిఐ. ఇసుక పట్టణీకరణతో తగ్గిన దేవాదులు. సో ఆయకట్టులోని 50,000 ఎకరాలకు నీరివ్వాల్సిన అవసరమే లేదు, ప్రాజెక్టు పరిధి నుంచి తొలగించాలని అధికారుల నివేదిక. ఇక ఆయిల్ ఫామ్ లోకి నర్మెట్ యూనిట్ ప్రారంభంతో సాగు పెంపుకు ఊతం. కొత్తగా ముందుకొచ్చిన సుమారు 5,000 మంది రైతులు. సో 2 నెలల్లో 17,000 టన్నుల గెలల శుద్ధి, రైతులకు 37 కోట్ల చెల్లింపులు కూడా జరిగాయి. కనిష్టం 5%, గరిష్టం 100%. సో రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువల సవరణ. సో ఇందాక కూడా చూసుకున్నాం. ఈ నెల 26 లేదా 28 నుంచి పెంచిన విలువలు ఏవైతే ఉన్నాయో అవి అమల్లోకి రానున్నాయి. సో దీనికి సంబంధించి మరింత డీటెయిల్ గా ఇక్కడ చూసుకుంటే, సో ఎక్కడైనా 100% లోపే భూమి విలువ పెరుగుతుంది. సో కనీసం 5% నుండి సగటున 50% వరకు ఈ పెరుగుదల అయితే నమోదు కానుంది. ఇక మార్కెట్ విలువను బట్టి ఇతర ప్రాంతాల్లో సో ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ విలువను పట్టే పెరుగుతుంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే అపార్ట్మెంట్లకు చదరపు అడుగుకి కనీసం విలువ 2,500గా నిర్ధారణ. ఇక వ్యవసాయ భూమి ఎకరం కనీస ధర 2.25 లక్షలు. సో 2,25,000 నుంచి 4,05,000 వరకు. సో సవర్ణ కసరత్తు దాదాపు పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఆన్లైన్ లో కూడా అప్లోడ్ షురూ అవుతుంది. సిసిఎల్ఏ రిజిస్ట్రేషన్ శాఖలతో ఐజీతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం కూడా నిర్వహించారు ఇదే అంశానికి సంబంధించి. ఇసుక కనీసం సారి చెప్పాలని అనిపించలేదా? సో నీట్ యూజీ పేపర్ లీకేజీ ఉదంతంలో ఎన్టీఏకు ఓ అభ్యర్థిని ఘాటు లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది. ఇంతకీ ఆ లేఖలో ఏమున్నాయి అనేది ఇక్కడ చూద్దాం. సో లీకేజీల దేశంలో ఉన్నందుకు మేమెంతో గర్విస్తున్నామని ఎలా చెప్పగలను? ఇలాంటి వ్యవస్థలో మేము బాధితులుగా మిగిలిపోవాల్సిందేనా? సో మా డాక్టర్ కలల సౌధాన్ని కూల్చేశారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎగ్జామ్ హాల్ వద్ద మమ్మల్ని రకరకాలుగా తనిఖీలు చేసి మీరు లీకేజ్ జరగకుండా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అంటూ కూడా ప్రశ్నించారు. సో పరీక్ష కోసం నెలల తరబడి శ్రమించి సన్నద్ధమైనదంతా వృధా అయిందంటూ కూడా ఆవేదన చెందారు. ఇక 60% మహిళలే రాష్ట్ర తొలి క్యాన్సర్ అట్లాస్ లో ఆందోళనకర అంశాలు వెలుగు చూసినట్టు కూడా తెలుస్తుంది. సో 5 ఏళ్లలో 1,00,000 మందికి చికిత్స చేస్తే వారిలో సుమారు 60% మంది మహిళలు ఉన్నట్టు కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. మధ్య వయసు మహిళల్లో అత్యధిక కేసులు, హన్మకొండలో అత్యధిక శాతం కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. సో కాలుష్యం, బయోమాస్ పొగ, పట్టణ జీవన శైలే ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి వీటికి. ఇక ఇరాన్ ఆయిల్ పై అమెరికా ఆంక్షలు ఎత్తివేత. సో ట్రంప్ అంగీకరించారు అంటూ కూడా ఇరాన్ ప్రకటించుకుంటుంది. ఇక తాత్కాలిక మినహాయింపు మాత్రమే అంటూ కూడా వాషింగ్టన్ స్పష్టం చేసింది. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై మరో నెల పాటు సడలింపు. ఒకవేళ ఆంక్షలున్నా లేకున్నా కూడా కొంటాము అంటూ కూడా ఇండియా అంటున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. లింక్ డాక్యుమెంట్ లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. సో ఆ స్థానంలో కేవలం అబ్సల్యూట్ ఓనర్ పేరుతో సరిపడుతున్న సబ్ రిజిస్టర్లు. సో డబ్బులు ఇస్తే ఎవరి స్థలాలు ఎవరికైనా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఈ తప్పుడు డాక్యుమెంట్లతో మ్యూటేషన్లు చేస్తున్న తహసీల్దార్. సో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములు అలాగే ప్లాట్ల ఆక్రమణ కూడా భారీగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ వ్యవహారం అంతా కరీంనగర్, వరంగల్లో పలు ఘటనల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందాక చూసుకున్నాం కేరళ సీఎం గా సతీశన్ ప్రమాణ స్వీకారం. సో తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 20 మంది మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్ అర్లేకర్.
సో కొలువు తీరిన కొత్త కేబినెట్ 14 మంది కొత్త వారికి అవకాశం. సో హాజరైన ఖర్గే, రాహుల్, ప్రియాంక, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు కూడా. సో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడా. సో తొలి కేబినెట్ భేటీలో మహిళలకు ఫ్రీ బస్సు, ఆశా వర్కర్లకు గౌరవ వేతనాన్ని కూడా పెంచారు. దశాబ్దం తర్వాత అధికారం చేపట్టిన యూడీఎఫ్ ప్రభుత్వం. ఇక చూసుకుంటే సిరిసిల్లలో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల పోటాపోటీ ఆందోళన అయితే జరిగింది. సో బండి సంజయ్ రాజీనామా చెయ్యాలి అంటూ కూడా సిరిసిల్లలో బీఆర్ఎస్ ధర్నా చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇక మరోవైపు బీఆర్ఎస్ హయాంలో 29 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కేటీఆర్ బాధ్యత వహించాలి అంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట నెలకొనడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇసుక చూసుకుంటే కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు అటు స్కూళ్ల నుండి కాలేజీల వరకు అందరూ మూకుమ్మడిగా చేస్తున్న ఒక దందా బయటకు వచ్చింది. సో స్టూడెంట్ల డేటా అమ్ముకుంటున్నారు. కార్పొరేట్ అలాగే ప్రైవేట్ స్కూల్ కాలేజీల దందా ఇది. ఇక స్టూడెంట్ పేరెంట్స్ పేర్లు, ఊరు, ఫోన్ నెంబర్లతో సహా ప్రైవేట్ కాలేజీలకు సేల్ చేస్తున్నారు. అడ్మిషన్ల పేరుతో స్థానిక అలాగే ఇతర రాష్ట్రాల కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీల నుంచి తల్లిదండ్రులకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. సో ఒక్క రోజులోనే సుమారు 20 నుండి 50 ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వ్యక్తిగత వివరాలు కూడా లీక్ అవుతున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. ఇసుక రాష్ట్రంలో ఉక్కపోత, ఎండమంటలు తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. సో సుమారు రాష్ట్రంలోని 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు అలాగే హీట్ వేవ్స్ నమోదవుతున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 45.6 డిగ్రీలు నమోదైంది ఉష్ణోగ్రత. ఇక కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లోనూ 45 డిగ్రీల పైనే నమోదైనట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ సిటీలోని 12 సర్కిళ్లలో 42 డిగ్రీలకు పైగా రికార్డైన ఉష్ణోగ్రతలు. ఇక ఫీల్ లైక్ టెంపరేచర్లు మాత్రం 45 డిగ్రీలుగా ఉన్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్లు కొట్టద్దు. సో ఈఎస్జెడ్ పరిధిలో చెట్లు నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రోడ్డు విస్తరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. సో ఎకో సెన్సిటివ్ జోన్ కుదింపు అలాగే నిబంధనల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలి అంటూ కూడా ఆదేశించింది. సో దీనికి సంబంధించిన కేసుని ఈ జూలై 27కు వాయిదా వేసింది. ఇక్కడ చూసుకుంటే టెంపోను ఢీకొట్టిన ట్రక్ 13 మంది స్పాట్ లోనే దుర్మరణం చెందారు. ఇక మహారాష్ట్రలోని పోలార్క్ లో దారుణం చోటు చేసుకుంది. నిశ్చితార్థానికి వెళ్తుండగా ఈ దారుణం అయితే జరిగింది. సో సుమారు 20 మందికి పైగా గాయాలు, పలువురు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు వైద్యులు అంటున్నారు. టెంపోను డ్రైవర్ రాంగ్ రూట్ లో తీసుకెళ్లడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది.